ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మీలాంటి వాళ్ళని మా కంపెనీ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. మీకు జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. మీకు ఓకే అనుకుంటే 3 years బాండ్ పేపర్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇందులో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. మీకు ఓకే అనుకుంటే సైన్ చేయండి. అలాగే సార్. కండిషన్స్ ఎలా ఉన్నా నాకు ఓకే సార్. అదేంటి? నాకు ఈ జాబ్ కావాలి, నేను ఇక్కడే ఉంటాను. ఈ కంపెనీలో చేయడం అంత ఇష్టమా? కొన్ని కష్టాలు ఇష్టపడేలా చేస్తాయి సార్. అర్థం కాలేదు. నాకు అర్థమైన రోజు మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఉంటాను, ఈ జాబ్లో చేరతాను. ఈ కంపెనీలో జాయిన్ అయితే అకామిడేషన్తో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తారు. అది మా కంపెనీ పాలసీ. ఓ అవునా? ఒక్కసారి మీ చేతులు ఇస్తారా? ఎందుకు? నా చేతులు అభిమానంతో ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సైన్ చేయండి. ష్యూర్. రిపోర్టింగ్ మీకే చేయాలా సార్? ఇక్కడ ఎవరు రిపోర్టింగ్ చేయటాలు ఉండవండి. అంతా ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారే చూసుకుంటారు. వెళ్ళి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అఖిలాండేశ్వరి అనగానే అమ్మవారినే కలవబోతున్నానన్న వైబ్రేషన్ వచ్చింది. ఆమె చాంబర్ ఎక్కడ సార్? ఇక్కడ లేరు, ఇంట్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి కలవండి. ఓకే సార్. మేడంని కలుస్తా, బ్లెస్సింగ్స్తో వస్తా. నా బిడ్డ కష్టపడి గొప్ప చదువులు చదివాడు. నన్ను వాడి చెల్లెల్ని బాగా చూసుకోవాలని కలలు కంటున్నాడు. సాయం చేయడానికి మాకెవ్వరూ లేరయ్యా, నువ్వు తప్ప. వాడి కష్టం ఫలించి వాడికో మంచి ఉద్యోగం వచ్చేలా చూడయ్యా. నీ దెబ్బకి ఆ దేవుడెప్పుడో మనింట్లో నుంచి పారిపోయి ఉంటాడు. ఎందుకమ్మా పాపం ఆయన్ని పూట పూట నీ కోరికలతో ఉక్కిరిబిక్కిరి చేస్తావు? అన్నయ్యకి తప్పకుండా మంచి జాబ్ వస్తుంది, చూస్తూ ఉండు. అబ్బా, ఏం రావాలన్నా ఆయన దయ ఉండాలే. అన్నయ్య ఇంతగా కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన దయ ఆటోమేటిక్గా ఉంటుంది. నీ కుమారుడికి ఉద్యోగ ప్రాప్తిరస్తు అని దీవించేస్తుంటాడు. వెళ్ళిన పని ఏమైందో ముందు నువ్వు వాడికి ఫోన్ చేయి. అరే, అమ్మ ఫోన్ చేస్తుంది. శారదా పుత్ర వెంకటేష్ నాయుడు నమస్కారస్య. ఆశీర్వస్య ఆశీర్వస్య. హేయ్, నువ్వా? అమ్మకివ్వు. శారదాపుత్రుడు వెంకటేష్ గారు మీతోనే మాట్లాడతారంట. చాలేవే కుళ్ళు బొద్దానా. నాన్నా, వెళ్ళిన పని ఏమైందిరా? ఉద్యోగం వచ్చిందా? జాబ్తో పాటు జాబ్ పాటు కూడా తగిలిందమ్మా. మంచి జాబ్తో పాటు అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారంట. అవునా? ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడ్రా.
మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందంటే హా? అవునా అన్నయ్య కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడ్రా ఉద్యోగం? అది చెప్పడం కాదు, చూపిస్తాను చూడు. ఆ, ఉమ్. అఖిలాండేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అమ్మా చూస్తున్నావా? అమ్మా 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 కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎలా ఉంది మన ఆఫీస్? అమ్మా సిగ్నల్ కట్ అయినట్టుంది. వచ్చావా అమ్మీ? అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు. అమ్మీ ఏందిది? ఏందమ్మీ? కాళ్ళ కబురదేంది? నువ్వేంది అట్టుండావు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంది? ఏమైంది? మరేమో ఆంటీ, మీరు కొత్తగా కొనిచ్చిన కారులో వెళ్తున్నాం. ఇంతలో ఒక అబ్బాయి మా కారు పక్క నుంచి పోయాడు. మ్యాగీకి కోపం వచ్చింది. ఫాస్ట్గా పోయి ఆ అబ్బాయిని ఓవర్టేక్ చేసింది. అవును, నా కూతుర్ని దాటెవరైనా పోతే దానికి నచ్చదు. అందుకే క్రాస్ చేసుండాది. అయితే ఆ కుర్రాడు మమ్మల్ని వదిలిపెట్టకుండా చేస్తూ వచ్చి మీరు ప్రేమగా ఇచ్చిన కాస్ట్లీ కార్ని మ్యాగీ తగలబెట్టేసింది ఆంటీ. మంచి పని చేసుండాది. ఎవడాడు? ఎక్కడుంటాడు? భద్రం, తెలుసుకోరా. అమ్మాయి సగం పనే చేసుండాది. ఆ మిగిలిన పని మనం పూర్తి చేద్దాం. అలాగే అత్తయ్య. అమ్మా, తమర్ని కలవాలని ఎవరో వచ్చారు. ఇప్పుడెవరు?